హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం టాప్ 5 డాక్స్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఫర్ బిగినర్స్ గురించి తెలుసుకుందామండి. ఏం లేదు, ఈ వీడియో మెయిన్లీ డిజైన్ ఫర్ బిగినర్స్ అండి. సో ఎవరైతే న్యూగా నేర్చుకుంటున్నారో పవర్ బి అరస్ దోస్ హు ఆర్ న్యూ టు డాక్స్ అయితే వాళ్ళకి ఇది ఎస్పెషల్లీ డిజైన్ అండి. దిస్ ఇస్ టాప్ 5 డాక్స్ ఫంక్షన్స్ అనమాట. సో ఇవేనే కాదు, చాలా అయితే ఉన్నాయి. బట్ బేసికల్లీ దీని మీద సాలిడ్ అండర్స్టాండింగ్ వస్తే కనుక యూ విల్ అండర్స్టాండ్ అడ్వాన్స్ ఫంక్షన్స్ కూడా, లైక్ ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్ లైక్ సెలెక్టెడ్ వాల్యూ. ఇది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ పేరెంట్ చైల్డ్ ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. దీని మీద మీకు అడ్వాన్స్ అండర్స్టాండింగ్ రావడానికి ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్, టాప్ ఎన్ ఫంక్షన్స్, సో ఇవన్నీ మీకు రావడానికి బేసికల్ ఇవి ఫౌండేషన్ అయితే ఉండాలన్నమాట. నేను చెప్పిన అడ్వాన్స్డ్. సో ఫస్ట్ ఇవి నేర్చుకుని మీకు బేసిక్ ఫౌండేషన్ అయితే వస్తుందండి. దాని తర్వాత యూ క్యాన్ గో ఫర్, యూ క్యాన్ ప్లే అరౌండ్ అండ్ యూ క్యాన్ ప్రాక్టీస్ ఆన్ అడ్వాన్స్ ఫంక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియో నేను అడ్వాన్స్ మీద చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇది బిగినర్స్ మీద. ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు రేపు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా ఫస్ట్ ఈ బేసిక్స్ టెస్ట్ చేస్తారు. ఎక్కడైనా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు స్టార్ట్ చేసిన బేసిక్స్ని స్టార్ట్ చేస్తారు. మీరు బేసిక్స్ ప్రాపర్గా చెప్పలేకపోతే కనుక డెఫినెట్లీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడితే మీకు ఇంటర్వ్యూ మీద. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది మీకు పాజిటివ్ అవ్వదు. అగైన్ యూ విల్ ఫీల్ సమ్వాట్ డిప్రెషన్ అనమాట. సో అలా కాకుండా ముందు ఈ బిగినర్స్ ఫంక్షన్స్ అయితే మనం నేర్చుకోండి. దాని తర్వాత విల్ గో టు అడ్వాన్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్, క్యాలరీ కాలమ్స్ అండ్ మెజర్స్ అండి. ఓకేనా, సో దీని మీద ఖచ్చితంగా మీకు ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలండి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు రో కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఇఫ్ యూ డోంట్ గెట్ క్లియర్ క్లారిటీ అండ్ రో కాంటెక్స్ట్, వాట్ ఈస్ ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే డాక్స్ అనేది ఒక నైట్ మేర్ అండి. అంటే ఒక పీడకల్లాగా ఉంటుంది అనమాట, ఏం అర్థం కాదు. సో ముందు మీకు దీని మీద ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ రావాలి. అసలు రో కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, అసలు ఫిల్టర్ కాంటెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ వర్క్ అవుతే మీకు ఈజీ అర్థమైతే, మీకు నెక్స్ట్ క్యాలెండర్ కాలమ్స్ అర్థమైంది, మెజర్స్ అర్థమైంది. సో ఇవి బేసిక్ ఏంటంటే ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట. సో ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నేర్చుకునేటప్పుడు, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక ఫౌండేషన్స్ ఎలా ఉంటాయో అలానే డాక్స్ నేర్చుకునేటప్పుడు ఈ ఫౌండేషన్ మీకు అర్థం కావాలండి. ఇవి అర్థం కాకపోతే చాలా చాలా టఫ్గా ఉంటుంది డాక్స్ అనమాట. ఓకే, కాబట్టి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది దీని ఇంపార్టెన్స్ ఏంటనేది. ఓకేనా, సో దీని మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ రో కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఫిల్టర్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, అసలు క్యాలెండర్ కాలమ్ అంటే ఏంటి, మెజర్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క వీడియోలో మనం ఎక్కడో చోట యూజ్ చేస్తూ ఉంటాము. దీని మీద ఒకసారి గో త్రూ అవ్వండి, లేదా మీరు ఎక్కడైనా మీరు చూసుకోండి. నా ఛానల్నే కాదు, మీరు ఎక్కడ రిఫర్ అవ్వండి. సో డోంట్ నెగ్లెక్ట్ ఆన్ దిస్ వన్ అండి. ఓకేనా, రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్, క్యాలెండర్ కాలమ్స్ అండ్ మెజర్స్. ఓకే, సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దీంట్లో డిఫరెన్షియేషన్ చెప్తున్నా మీకు ఓవరాల్గా అర్థం అవడానికి. ఎవాల్యుయేట్ రో బై రో కాంటెక్స్ట్ అంటే ఇట్ డిటర్మైన్స్ విచ్ డేటా టు బి డిస్ప్లేడ్ అనమాట. ఓకే, సో మీకు ఓవరాల్ అండర్స్టాండ్ అవడానికి జస్ట్ మీకు ఒక డిఫరెన్స్ చెప్తున్నాను స్టార్టింగ్ కాబట్టి. ఓకే, మీరు నా ఛానల్ చూడండి, మీకు ఈజీగా దొరుకుతుంది. మరి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. లైక్ మీకు అట్లీస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారండి, మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. లైక్ అగ్రిగేట్ ఫంక్షన్ మనకి చాలా అవుతూనే ఉన్నాయి కదా. లైక్ ఇందులో బేసిక్ యూజ్ చేసి చెప్తున్నాను, మిగతా లేవని కాదు. మీకు బేసిక్ ఇవి బేసిక్ అట్లీస్ట్ మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, లైక్ సమ్ అంటే ఏంటి, లైక్ యావరేజ్ అంటే ఏంటి, కౌంట్ డిస్టింక్ట్, మిన్ మ్యాక్స్ అండ్ కౌంటర్స్, ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో వేరే యూజ్ చేయవని కాదు, డిపెండ్ అపాన్ కండిషన్, డిపెండ్ అపాన్ రిక్వైర్మెంట్ యూజ్ చేస్తుంటాం. బట్ ఇవి బేసిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎస్పెషల్లీ బిగినర్స్కి అనమాట. ఓకే, మీరు బిగినర్స్ 2-3 ఇయర్స్ అని చెప్పినప్పుడు ఇవి ఖచ్చితంగా మీ దీని మీద ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇటరేటర్ ఫంక్షన్స్ అండి. ఇటరేటర్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. నథింగ్ బట్ ఇటరేటర్ ఫంక్షన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ ఎండ్ విత్ ఎక్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఎండ్ ఇలా ఎక్స్ కనిపిస్తే అది సింపుల్గా మీరు అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ అన్ ఇటరేటర్ ఫంక్షన్. ఓకే, మినెక్స్ కానీ, మ్యాక్సెస్ కానీ, కౌంట్ ఎక్స్, సమ్ ఎక్స్, ఓకే, ఇంకా కన్కాటెడ్ ఎక్స్, చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్. బట్ మీకు బేసిక్గా ఇటరేటర్ ఫంక్షన్స్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలండి. ఓకే, డోంట్ వరీ, దీని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఓకేనా, సో ఇటరేటర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయో, సో యూస్ కేసెస్ ఏంటి మీకు క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను. బట్ ఫర్ టైమ్ బింగ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫిల్టర్ ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనం ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఇది రావాలంటే ముందు మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్ అనేది మనకి అర్థం కావాలి. ఓకే, ఇది రావాలంటే ముందు వీ షుడ్ అండర్స్టాండ్ ద సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్. అర్థమైతేనే మనకి ఫిల్టర్ ఫంక్షన్స్ అనేది అర్థమవుతాయి అనమాట. అందుకే నేను ఇందాక చెప్పిన దాని సాలిడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో క్యాల్కులేట్ ఫంక్షన్, కీ ఫిల్టర్స్. ఓకే, సో డోంట్ వరీ, దీని మీద కూడా నేను క్లియర్ ఒక వీడియో చేస్తాను మీకు అర్థమవడానికి. బట్ ఫర్ టైమ్ బింగ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఫోకస్ ఆన్ దీస్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉన్నాయి, మీరు సెర్చ్ చేసుకుంటే క్యాలెండర్ ఫంక్షన్ కనిపిస్తుంది, కీ ఫిల్టర్ ఫంక్షన్ కనిపిస్తుంది, ఫిల్టర్ ఫంక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకే, డోంట్ వరీ ఆన్ దట్ వన్. నేను మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫర్ టైమ్ బింగ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకేనా, మిగతా లేవని కాదు, లైక్ ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్ అయితే ఉన్నాయండి. నేను లేవని చెప్పట్లా, లైక్ సెలెక్టెడ్ బైలు ఉన్నాయి. బట్ అవి కొంచెం అడ్వాన్స్ ఫంక్షన్స్. సో మీరు తర్వాత నేర్చుకోవచ్చు అది. ఫస్ట్ దీని మీద మీరు మాస్టర్ చేస్తే కనుక అదైతే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ టైమ్ మెయింటెనెన్స్ ఫంక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవరీ ప్రాజెక్ట్ సో బేసికలీ ఇవి డేట్ మీద వర్క్ అవుతాయి కదా.
టైమ్ బిజినెస్ అంటే సో మీకు డేట్ మీద వర్క్ అవుద్ది. సో చూడండి ఎక్కడ చూసినా మనకి డేట్ కనిపిస్తుంది. సో డేట్, డేట్. సో పీరియడ్‌కు డేట్ అనుకోవచ్చు. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా మనకి డేట్ ఉంటది. సో ఇక్కడ చూస్తే మనకి డేట్ కనిపిస్తుంది. ఎందుకంటే సో మన ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌లో మనకి డేట్ లేకుండా ఉండదు కదా! సో ఎగ్జాంపుల్ 2 డేస్ సేల్స్ ఎంతున్నాయి, యెస్టర్‌డే సేల్స్ ఎంతున్నాయి, ఒక 5 ఇయర్స్ బ్యాక్ సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ క్వార్టర్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకేంటంటే దీని మీద అనాలిసిస్ చేయడానికి ఖచ్చితంగా అయితే టైమ్ బిజినెస్ ఫంక్షన్ చాలా యూజ్ అవుతుంది. అందుకే మనకి ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా దీని మీద ఎక్కువ క్వెషన్స్ పడతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్‌లో ఇవి యూజ్ చేస్తుంటామండి. ఓకే. సో దీని మీద మీకు సాలిడ్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. డోంట్ వరీ మన ఛానెల్ అయితే ఉన్నాయి. మీరు డాక్స్‌ను సిరీస్ చూస్తే మీకు అర్థమవుతాయి. ఎక్కడో చోట ఉంటాయి ఇవి. డోంట్ వరీ నేను మీకు ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి మీకు అర్థమైద్ది. కంపల్సరీ ఇంటర్వ్యూ క్వెషన్ అండి. దీని మీద గనుక మీకు బేసిక్స్ అండర్‌స్టాండింగ్ లేకుండా మీరు గనుక ఇంటర్వ్యూ అయితే ఇవ్వకండి. ఇస్తే గనుక మీకైతే అర్థం కాదు. ఏం అర్థం కాదు దీని మీద. సో ఫోకస్ మోర్ ఆన్ దిస్ టైమ్ బిజినెస్ ఫంక్షన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రిలేషన్‌షిప్ ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రిలేటెడ్ ఫంక్షన్ అంటే ఏంటి? క్రాస్ ఫిల్టర్ ఫంక్షన్, యూజ్ రిలేషన్‌షిప్. నేను దీని గురించి క్లియర్‌గా నేను చెప్తున్నా కదా! ఈ ఫంక్షన్స్ గురించి క్లియర్‌గా నేను మాస్టర్ 2 అవర్స్ డాక్ సిరీస్ చేశా కదా! పార్ట్ 4 దాని మీద కూడా చెప్పాను. సో మీరు ఒకసారి స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తం చూడండి. 2 అవర్స్ వీడియో అది చూసినా మీకు కవర్ అయిపోద్ది. బిగినర్స్ పర్స్పెక్టివ్‌లో ఓకేనా? అందులో కొంచెం అడ్వాన్స్డ్ బిగినర్స్ కూడా చేశాను. సో ఆ 2 అవర్స్ వీడియో చూసినా మీకు క్లియర్‌గా అర్థమైంది. మీరు ఎక్కడ చూడవసరం లేదనమాట. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వై డు యూజ్ రిలేటెడ్ ఫంక్షన్, వై యూ యూజ్ క్రాస్ ఫిల్టర్ అండ్ యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ కూడా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ దిస్ యూ డోంట్ గో ఫర్ ఎనీ ఇంటర్వ్యూస్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బోనస్ ఫంక్షన్స్ లైక్ ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. ఓకే. సో క్యాలెండర్ ఆటో అంటే ఏంటి? నౌ అంటే ఏంటి? టుడే అంటే ఏంటి? ఇవి కూడా మనం యూజ్ చేస్తుంటాము. సో ఇంటర్వ్యూలో కూడా బిగినర్స్ పర్స్పెక్టివ్‌లో అడుగుతారు. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ లైక్ ఇదండి. ఓకే. సో ఇఫ్ అండ్ స్విచ్ దీని మీద కండిషన్ ఇస్తారు. ఏదో ఒక యూజ్ కేస్ ఇస్తారు. అవుట్‌పుట్ ఎంతని చెప్పమంటారు. సో ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ఇస్తారు. దీని మీద జస్ట్ గెట్ ఫర్ సమ్ అవుట్‌పుట్. దీని మీద కూడా మనం చాలా కండిషన్ చేసాము. చాలా యూజ్ కేస్ చేసాము. అండ్ మాస్టర్ డాక్స్ చేశా కదా! 2 అవర్స్ వీడియో కూడా నేను చేశానండి. ఒకసారి మీరు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైద్దనమాట. ఓకే. స్విచ్ కండిషన్ మీద రాయమంటారు. సో ఎగ్జాంపుల్ 500-1000 ఉంటే లైక్ ఎగ్జాంపుల్ బిలో యావరేజ్, బిలో సేల్స్ లైక్ 1001-2000 ఉంటే లైక్ యావరేజ్ సేల్స్ ఇవన్నీ చేసాం కదా మనం. మీరు చూడండి ఒకసారి మీకు క్లియర్‌గా అర్థమైందనమాట. సో ఇవి బేసిక్ ఇవి నేర్చుకోవాలి ఖచ్చితంగా. మీకైతే ఒక గుడ్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలండి. ఓకేనా. మిగతావి లేవని కాదు నేను చెప్పట్లేదు. సో ఇఫ్ యూ వాంట్ ఇంకా మీకు ఎక్స్‌ప్లోర్ చేయగలను నాకు ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అంటే యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇలా చూడండి. ఓకే. డాక్స్ ఫంక్షన్స్ ఇన్ పవర్ బిఐ. ఓకే. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. మనకి మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది. ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీకి అయితే మనకున్నాయి చూడండి. డాక్స్ ఫంక్షన్స్, అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఏంటి, డేట్ అండ్ టైప్ ఫంక్షన్స్. సో ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ అయితే మనకున్నాయి. యూ కెన్ హ్యాపీలీ యూ కెన్ గో త్రూ దిస్ అండి. ఓకే. డేట్ అండ్ టైమ్, అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ చాలా అయితే ఉన్నాయి. నేను మీకు ఇంకా చెప్పట్లేదు. బట్ బిగినర్స్‌కి అయితే ఇవి ఖచ్చితంగా చూడాలి. ఇంకా నేర్చుకుంటానంటే యూ ఆర్ ఓపెన్ టు వెల్కమ్ అండి. యూ ఆర్ ఓపెన్. సో ఇంకా మీకు ఇక్కడైతే అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది. యూ కెన్ గో త్రూ ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ అండ్ యూ కెన్ ప్లే అరౌండ్ ఆన్ దిస్ వన్. ఓకే. బట్ వితౌట్ నోయింగ్ దీస్ ఫంక్షన్స్ అయితే మీరు నేనేదైతే చెప్పాను కదా! ఇవి సాలిడ్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. దానికన్నా ముందు రో కాంటెస్ట్, ఫిల్టర్ కాంటెస్ట్ మీకు అర్థం కావాలి. ఓకే. సో ఇంకా దీని మీద ఇంకా క్లియర్ వీడియో కావాలంటే మీరు చెప్పండి. నేను క్లియర్ వీడియోస్ చేస్తాను. కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే ఈ ఫంక్షన్స్ మీద ఏదైతే చెప్పుకున్నాం కదా! ఇంకా మీకు క్లియర్‌గా చెప్తాను అర్థమయ్యేదాకా. ఓకే. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.